ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వారికి ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉన్నట్లుంది. తెలుగుదేశంలో చేరంగానే ఎవరైనా సరే మామూలుగా ఇతర రోజుల్లో తీర్థయాత్రలకు వెళ్తే గంగానదిలో మునిగితే పవిత్రం అయిపోయినట్లుగా ఫీల్ అవుతారు కదా, అట్లాగే తెలుగుదేశంలో చేరంగానే వాళ్ళంతా పునీతులైపోతుంటారు అని వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. చంద్రబాబు గారు కానీ లేదా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఇట్లాంటి అమ్మాబాబు తెలుగుదేశం మీడియా ఉంది కదా, వాళ్ళు తెలుగుదేశం అని అఫీషియల్గా అనౌన్స్ చేస్తే మనం ఏం తప్పు పట్టక్కర్లా ఈ మీడియాని. కానీ ఇండిపెండెంట్ టీవీలు మాటున మీడియా మాటున ఈ రకంగా భజన చేసే వాళ్ళకి కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనమాట. ఎట్లా అంటే ఉదాహరణకి గుమ్మనూరి జయరాం గారిని ఏమన్నారండి, వీళ్ళు రౌడీ మంత్రి, బెంజికారు మంత్రి, జోదాలు నడుపుతారు, కబ్జాలు చేశారు, ఇన్ని వందల ఎకరాలు అన్ని వందల ఎకరాలని ఇదే చంద్రబాబు గారు, ఇదే లోకేష్ గారు వీళ్ళు అక్కడికి ఆలూరు వెళ్ళి తిట్టొచ్చారు కదా. అంత కలిపి ఒక నెల 2 నెలల క్రితమే కదా. లోకేష్ గారు అయితే ఎర్ర బుక్కులు ఎక్కిచ్చారన్నాడు కదా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన గొంతకాలు టీడీపీ క్యాండిడేట్ అయ్యారు. మరి జగన్ గారు ఇవ్వని క్యాండిడేట్కి వీళ్ళు ఎందుకు ఇచ్చారు? జగన్ గారు ఇంకోసారి ఎంపీ సీట్ ఇస్తారో లేకపోతే ఇవ్వరో అది వేరే విషయం. కానీ మరి వీళ్ళు అసలు నైతికంగా ఎంతవరకు సమర్థనీయం? అంటే తెలుగుదేశం పార్టీ ఆ స్థాయికి దిగజారిపోయినట్లే కదా. వాళ్ళే తిట్టండి, వాళ్ళు అంటే ఇట్లాంటి క్యాండిడేట్లు కొందరిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వీళ్ళు గుంజారా అని అనుమానం వస్తుంది కదా సహజంగానే. డబ్బు గుంజారా లేకపోతే ఇంకేం బ్లాక్మెయిల్, వాళ్ళైతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ దగ్గర సంపాదించుకున్నారా? ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద వాళ్ళ అబ్బాయిని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేస్తే తర్వాత ఈయన్ని కూడా విచారణకు పిలిచారు కదా 2-3 సార్లు. అప్పుడు ఈనాడు వాళ్ళు ఎట్ట రాశారండి జయరాం మీద కానీ శ్రీనివాసరెడ్డి మీద కానీ ఎంత ఘోరంగా రాశారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు టీడీపీ ఎంపీ, చాలా మంచివాడైపోయాడు, పవిత్రుడైపోయాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా పెద్ద తప్పు చేసినా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఈనాడు వాళ్ళు రాసిన రాతలు అప్పుడు చూడండి. మాగుంట శ్రీనివాసరెడ్డి అడుగు తీసి అడుగేస్తేనే ఫోటోలు సహా వేశారు ఆ రోజున. మరి ఇప్పుడు టీడీపీలో రాగానే గొప్పాడైపోయాడా, మరి పునీతుడైపోయాడా? మరి ఆ విషయం పత్రికలు రాయాలి కదా, చంద్రబాబు గారు చెప్పాలిగా. ఎస్, జయరాముని నేను ఆ రోజు రౌడీ అన్నాను, బెంజికారు మంత్రి అన్నాను, మా అబ్బాయి ఇట్లా అన్నాడు, కానీ మేము తప్పు తెలుసుకున్నాము, వాళ్ళు అసలు ఎక్కడా సంబంధం లేదు, ఆయన చాలా పవిత్రుడు అని చెప్పాలి కదా. చెప్పమనండి. లేదు, శ్రీనివాసరెడ్డి గారికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీజేపీ వాళ్ళే కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉంది, వాళ్లే కదా ఇవన్నీ ఎంక్వైరీ చేయిస్తూ ఉంది, చాలా పెద్ద స్కామ్ జరిగిపోయిందని కదా 100 కోట్లు దానికి, బీజేపీ వాళ్ళది కాదు పక్కన పెడితే. ఇప్పుడు మరి అదే బీజేపీకి వ్యతిరేకించినటువంటి లిక్కర్ స్కామ్ క్యాండిడేట్ని మరి మీరు ఎట్లా పెట్టుకున్నారు? ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. అలాగే ఆంధ్రజ్యోతి వాళ్ళైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీద వజ్రాలు వాచి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు సుప్రీంకోర్టు జడ్జికి అని రాశారు కదా. రాసి పైగా మద్దతు సమర్థించుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు కదా. ఇంకేముంది, జగన్ గారి తరఫున వెళ్ళాడు అది ఇదని రాశారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారి తరఫున మరి ఆయనకి ఏమన్నా ముట్టినయా? వజ్రాలు వాచి ఆయనకి ఏమైనా ఇస్తే ఇచ్చారు టికెట్? ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు ఆయన టికెట్ ఇవ్వడానికి సిద్ధమైన, భార్యకు ఇవ్వాలి, ఇంకా కండిషన్స్ ఏవి పెడితే ఆయన ఒప్పుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నువ్వు ఎవరినైతే తిట్టావో, జగన్ గారు ఎప్పుడన్నా ఎవరినన్నా తిడుతున్నాడా? ఎక్కడ ఏ పార్టీ క్యాండిడేట్లను కూడా అట్లాంటి విమర్శలు చేయడు. పార్టీ మారడాలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల జరుగుతుంటాయి కాబట్టి అది పెద్ద సీరియస్ తీసుకోక్కర్లా. కానీ ఎందుకంటే ప్రజాస్వామ్యం కాబట్టి. సో ఇప్పుడు నువ్వు నిన్న తిట్టి ఇవాళ చేర్చుకునే పరిస్థితి వచ్చిందంటే కొంచెం సహజంగానే అంత ఘోరంగా తెచ్చటం అది ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పునీతుడైపోయారు. అట్లాగే ఇక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా, ఎమ్మెల్యే క్యాండిడేట్ చేస్తాడా జగన్ గారు అని చెప్పి నిన్న చాలా అనుచితంగా మాట్లాడారు. అసలే ఇంతవరకు దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అన్న వ్యాఖ్యే ఆయన్ని వెంటాడుతూనే ఉంది. అయినప్పటికి కూడా మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఏంది? ఇది టిప్పర్ డ్రైవర్కి ఎవరా? ఒకప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా కోటీశ్వరుడా? కోట్లు ఉన్నాయా? తర్వాత సంపాదించుండొచ్చు, ఏదో ఎట్లా అది వేరే విషయం. కానీ అంత మాత్రం చేత మరి ఆయన పేదవాడే కదా, ఆయనకి 2 ఎకరాలే ఉందని కదా అందరూ చెప్పేది. ఆయన కూడా ఆయన ధనవంతుడని ఎప్పుడు చెప్పుకోలేదు కదా. మరి అట్లా పేదల తరపున నిలబడాల్సిన పేద వ్యక్తి ఈరోజు ధనవంతుడైతే పెత్తందారు అయిపోతాడా? ఇప్పుడు ఖచ్చితంగా పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధంలో పేదలు గెలిచే పరిస్థితి. ఎందుకంటే 1978లో ఇలాగే పేదలందరూ కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గారి తరఫున ఉన్నారు. పెత్తందారులు, మెజారిటీ పెత్తందారులు జనతా పార్టీ కాంగ్రెస్ ఆరులోకి వెళ్ళారు. మొత్తం పేదలంతా ఒకటయ్యి
కాంగ్రెస్ అని అధికారంలో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో కూడా ఒక లారీ డ్రైవర్కి ఒక్కలగడ్డ ఆదామని ఆయనకి ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ఆర్టీసీ బస్ కండక్టర్కి ఇచ్చారు పొంగనూరులో. మరి అప్పుడు కండక్టర్కి ఏంటని చంద్రబాబు గారు అఫ్కోర్స్ చంద్రబాబు గారు అప్పుడు ఆ సైడ్ ఉన్నారు, కాంగ్రెస్ సైడ్లో ఉన్నారు. మరి ఇట్లా క్యాండిడేట్లని అవమానపరిచి ప్రత్యేకించి తక్కువ ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళని, ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని అవమానించే రీతిలో మాట్లాడటం అన్యాయం. నిజానికి మెచ్చుకోవాలి జగన్ గారిని. నందిగం సురేష్ అనే ఒక సామాన్య కార్యకర్త ఓ ఫోటోగ్రాఫర్కి బాపట్ల ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. అంతేకాదు ఏర్ల లక్కప్ప అంట, ఆయన ఆశ్చర్యం వేస్తుంది. ఒక రేకుల షెడ్లో ఇప్పటికీ జీవిస్తున్నాడు, ఉపాధి హామీ కూలి అట. మరి ఇప్పుడే చూసాము వీరాంజనేయులని సింగనమల క్యాండిడేట్ టిప్పర్ డ్రైవర్ అని చంద్రబాబు గారు చెప్పి ఎద్దేవా చేశారు కదా. ఎస్, అవును, నేను పేదలకే ఇచ్చాను, నాది పేదల పక్షం, నా పెత్తందారులపై పోటీ అని జగన్ గారు సమాధానం ఇచ్చారు. అలాగే నందిగం సురేష్ గారు కాదు, ఇక్కడ మన ఆయన కూడా అంతే కదా, మళ్ళీ ఇచ్చాడు బాపట్ల టికెట్. సామాన్యుడు అయినటువంటి వ్యక్తిని మళ్ళీ రెండోసారి రంగంలో దింపాడు కదా బాపట్ల ఎంపీగా. మరి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ మీద తెలుగుదేశం వాళ్ళు మన దేవినేని ఉమా వీళ్ళంతా రచ్చరచ్చగా రోజు ప్రచారం చేశారు. రోజు గోలగోలగా ఉండే ధర్నాలు, నిరసనలు, ఏది కొండలతో వేసుకుంటున్నాడు అని అదని ఇదని. ఇప్పుడు ఆయనే టీడీపీ క్యాండిడేట్. అక్కడ దేవినేని ఉమా నోరు మూసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఎవరిని ఇచ్చారు జగన్ గారు? ఒక తిరుపతి యాదవ్ని, ఒక జెడ్పీటీసీ అనుకుంటా, చాలా సామాన్య కార్యకర్త, ఆయనకి ఇచ్చారు. సో ఇప్పుడు సామాన్యుల తరఫున ఎవరున్నారు, పేదల తరఫున ఎవరున్నారు, పెత్తందారుల తరఫున ఎవరున్నారు అనేది ప్రజలు తేల్చుకోవాలి. ఖచ్చితంగా చంద్రబాబు గారు పెత్తందారుల తరఫున మాట్లాడుతున్నాడు, జగన్ గారు పేదల పక్షాన సామాన్యుల పక్షాన నిలబడ్డాడు అనేది మనకి రుజువు అవుతారు.